వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అయితే మనతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ అయితే ఉన్నారు. అయితే సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అసలు ఏ విధంగా సాగింది ఈరోజు? ఈ రోజంతా కూడా అభివృద్ధి సంక్షేమం పార్టీ గ్రామ స్థాయి నుంచి నిర్మాణం మీద చర్చ జరిగింది. అభివృద్ధి సంక్షేమం గత సంవత్సరం 2 మాసాల కాలంలో జరిగింది. జనసేన ప్రజల్లోకి తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ సంక్షేమ అభివృద్ధిని పెద్ద ఎత్తున మనం కూడా ప్రజల్లో మాట్లాడాలని చెప్పి దిశ నిర్దేశం చేశారు. అలాగే 3 తీర్మానాలు చేశాం. అభివృద్ధి సంక్షేమం మీద కానీ, మహిళల పట్ల చూపుతున్న వివక్షత మీద కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాల మీద కానీ తీర్మానాలు చేసి దాన్ని ఎదుర్కోవటం, దాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మీద శ్రేణులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పారు. టీడీపీ బీజేపీతో మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయో, మీతో కలిసి కొట్టుకు వెళ్తున్నారా? సమస్య లేదు. చాలా ఏదైతే నిన్నటి వరకు బయట పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల మీద మాట్లాడారో 15 సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉంటుంది, 15 సంవత్సరాల ప్రణాళిక రచించాం, దాని ప్రకారం మీరు పనిచేసుకుంటూ వెళ్ళటమే అని చెప్పారు తప్ప కూటమిలో జరుగుతున్న ఇంకా మిగతా విషయాలు మీరు అడుగుతున్న విషయాల మీద ఏమాత్రం చర్చ లేదు. ఈ కూటమి అనేది 15 సంవత్సరాలు కలిసికట్టుకు ముందుకెళ్ళే కూటమి. రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 నుంచి 15 మందితో కార్యకర్తలను పిలుచుకుని వాళ్ళతో మాట్లాడించుకునే కార్యక్రమం రేపు అంతా 2 పూటలు, ఎల్లుండి బహిరంగ సభ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం నేపథ్యంలో అయితే జనసేనకి ఎటువంటి ఇది లేదు. ప్రధానంగా టీడీపీ బీజేపీతో ఎటువంటి మనస్పర్ధలు లేవు. మేము ఎంతో 15 సంవత్సరాలు కూటమిగానే వెళ్తాం, కలిసికట్టుగానే ప్రయత్నిస్తాం. అలాగే రేపు ఎల్లుండు మొత్తం చిన్న స్థాయి నుంచి పెద్ద నాయకుల వరకు అన్నీ తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మాకు దిశానిర్దేశం చేస్తున్నారు, ఏ విధంగా వెళ్ళాలి, జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కష్టపడిన జన సైనికులను ఏ విధంగా వాళ్ళకి పదవులు ఇవ్వాలి, ఈ నేపథ్యంలో అయితే కొనసాగుతుంది. అయితే రేపు కూడా మొత్తం అంతా అందరితోని ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేసి వాళ్ళతో మమేకం అవుతారు జనసేన నేత పవన్ కళ్యాణ్. అలాగే ఎల్లుండు మొత్తం భారీ బహిరంగ సభ జరుగుతుంది. మొత్తం అంతా అందులో ఉండి మొత్తం ఏంటంటే కార్యరూపం చేయాలి, ఏంటంటే చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మొత్తం అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకల్ రమేష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తొలి రోజు మొత్తం ఎమ్మెల్యేలతో దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్. సార్ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ నేపథ్యంలో ఏం జరిగింది? చాలా బ్రహ్మాండమైన మీటింగ్ జరిగాయండి. మామూలు మీటింగ్స్ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎలా పనిచేయాలి అనే దాని మీద పూర్తిగా మాకు దిశ ఇవ్వటం జరిగింది. పొద్దున్న మరి టీమ్స్ మాకు పొద్దున్న తీర్మానాలు జరిగినాయి, 3 తీర్మానాలు. మా శాసనసభ పక్ష దీంట్లో 3 తీర్మానాలు జరిగినాయి. అలాగే మధ్యాహ్నం 2 తీర్మానాలు జరిగినాయి. డెఫినెట్గా మా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి ఏ అంశాల మీద మనం గట్టిగా పట్టుకోవాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి, ఎలా చేయాలనే దాని మీద పూర్తిగా మేము చర్చించుకోవడం జరిగింది. అలాగే మా పార్టీ ఆవిర్భావం 0 నుంచి 1 నుంచి 100% స్ట్రైక్ రేట్కి దేశంలో ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. అది కూడా మేము గుర్తు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా రేపు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 15 మందిని తీసుకుంటాం. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి పార్లమెంట్లో 25 పార్లమెంట్లో వస్తారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మా కార్యకర్తలు, అంటే మా జన సైనికులు, వీర మహిళలు అందరితో కూడా మాట్లాడతారు. ఎల్లుండ మా క్రియాశీలక సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటాం. ప్రధానంగా 3 పార్టీలు ఇప్పుడు మీ జనసేన, అలాగే టీడీపీ, బీజేపీ అంతా కలిసే ఉంది. మీలో ఎటువంటి విభేదాలు కానీ ఏం లేవు కదా? ఆయన చెప్పింది ఒకటే, కూటమి కలిసింది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం. అది ఎట్టి పరిస్థితుల్లో వీడదు. ఏమైనా సమస్యలుంటే మేము తీర్చుకుంటాం. స్టీల్ ప్లాంట్ అంశం వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ కూడా మేము ఆల్రెడీ మాట్లాడాం కదా దాని మీద. రైట్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అసలు ఈ కూటమి మొత్తం 3 పార్టీల్లో మేమంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు విభేదాలు లేవు. అలాగే రేపు మొత్తం అంతా క్రియాశీల మీటింగ్ అయితే జరుగుతుంది. ఎల్లుండి మొత్తం అంతా అందరితోనే మాట్లాడతారు, బహిరంగ సభలో అయితే మాట్లాడతారు. ఈ నేపథ్యంలో అయితే స్టీల్ ప్లాంట్ మేము ముందే స్టాండ్ తీసుకున్నాం. దానికోసం మాట్లాడే అవకాశం ఉన్నా సరే మేము జనసేన పార్టీ దాని మీద ముందుగానే తీసుకుంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అన్ని ఈ స్వభావంగా జరుగుతున్నాయని చెప్పి అయితే
యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు దిశానిర్దేశం చేశారు మీ అధినాయకులు, ఏం చెప్తారు? ఈరోజు జరిగిన సమావేశంలో ఏదైతే సోషల్ మీడియాలో హద్దులు దాటి పెట్టే పోస్టుల మీద కానీ ఏఐలో వచ్చేటువంటి అన్నీ కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది హద్దులు దాటిపోతుంది సోషల్ మీడియా అనేది. దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. మనం హౌస్లో కూడా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, పార్లమెంట్లో కూడా మాట్లాడించడానికి అందరినీ ఇచ్చేయడం. అంతేకాకుండా కూటమి వల్ల ఈ రాష్ట్రానికి ఎలా మంచి చేయాలనేది ఇప్పుడు దాకా ఏం చేసాం, రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది కూడా ఈ 3 రోజులు జరిగే తీర్మానాల మీద ఉంటుంది. ఈ రోజైతే ఈ 2 తీర్మానాలు జరిగినాయి, ఇంకా మరొక 2 తీర్మానాలు పార్టీ పరంగా జరిగినాయి. అన్నీ కూడా ఏంటంటే ప్రజా ఉపకారమైనయే. అదేవిధంగా మనం సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఫైటింగ్ వల్లే వాళ్ళకి ఆ రోజు 5 ఎకరాల భూమి అన్ని ఇస్తానన్నప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇల్లు కట్టించే దగ్గర డిస్కషన్, అంటే మేము చేసే ఉద్దేశం ఉంది కాబట్టి అక్కడ దాకా వచ్చింది. ఇల్లు కట్టించేమనే దానికి ఇక్కడ ఫండింగ్ లేదు. యాక్చువల్గా భూమి ఇవ్వడానికి ఇచ్చే 5 ఎకరాల భూమి, 5 సెంట్ల పొలం, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు అన్నీ అయినాయి. ఈ ఇల్లు కట్టించడానికి డబ్బులు ఇవ్వడానికి ఇల్లు కట్టించేమని వాళ్ళు అడుగుతున్నారు, మనం సైట్ ఇస్తానని చెప్పి అక్కడ ఆగింది. ప్రధానంగా ఈ మీటింగ్ సేనతో సేన అనే కార్యక్రమం చిన్న స్థాయి నుంచి మొత్తం బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేయాలని మెయిన్ ఉద్దేశం. ఏమంటారు మీరు? డెఫినెట్గా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జన సైనికుడి దగ్గర నుంచి వీర మహిళల దగ్గర నుంచి అందరినీ హత్తుకునే విధంగా, అంటే ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా రాష్ట్రానికి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలనే కార్యక్రమంలో మన పార్టీని కొంత దూరంగా ఉన్నప్పటికి కూడా ఇప్పటి నుంచి అంతా కూడా ఈ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలకి ఏ రకంగా మనం మంచి చేయాలనే ఆలోచన మీద ఈ కాడి నుంచి 30 బహిరంగ సభలో ఏం తీర్మానం చేయబోతున్నారు? అది నాయకుడి ఆలోచనల మీద అక్కడ ఆ రోజు ఈ 2 రోజులు జరిగి డిస్కషన్ తర్వాత అది 3వ రోజు జరిగేదానికి ఆయన తీసుకున్న నిర్ణయం అక్కడ తెలియజేస్తారు. సార్, ప్రధానంగా బీజేపీ టీడీపీతో ఎటువంటి మనస్పర్ధలు లేవంటారా జనసేనకి? డెఫినెట్గా అలాంటివి ఉండవు. ఎందుకంటే మనకు కలిసిందే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి 100 మెట్లు దిగైనా కలిసి ఉండాలనేది 3 పార్టీల ఆలోచన. అంతే తప్ప దీంట్లో మా స్వార్థం ఏంటి, మాకు ఈగోలు ఉన్నాయనే దానికి పెద్దగా తావు ఇవ్వకుండా ఏదైనా ఉంటే కూర్చుని లైజనింగ్ కమిటీలో మాట్లాడుకుంటారు తప్ప ఇది ఎక్కడ దూరం జరిగే పరిస్థితి లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ రోజుల్లో చిన్న స్థాయి నుంచి పెద్ద నాయకుడి వరకు మొత్తం పార్టీని బలోపేతం చేసే విధంగా అయితే సేనతో సేన అనే కార్యక్రమం మా అధినాయకుడు దిశానిర్దేశం అయితే చేశారు. ఫైనల్ గా 30వ తారీఖు బహిరంగ సభలో ఎవరికి ఏం చేయదలుచుకున్నారని చెప్పి మా అధినాయకులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు మొత్తం బలోపేతం చేయాలి, జనసేనని ఇంకా పెంచాలి, అభిమానులను పెంచాలి, అలాగే ఓటర్లను పెంచాలి, ఈ నాయకులను పెంచాలి అనే ఉద్దేశంతోనే దిశానిర్దేశం చేస్తున్నారు మా జననేత పవన్ కళ్యాణ్ అని చెప్పి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.